వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ ఇక్కడ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఫెసిలిటీ అని ఏదైతే చెప్తున్నామో దానిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో ఇక్కడ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంటే ఇది రన్ చేయడానికి మనం ఏదైతే వాడుతున్నామో డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరింగ్ కోసం ఏదైతే డివైస్ వాడుతున్నామో దాన్ని ఆపరేట్ చేయాలి అంటే, దాన్ని వర్క్ అయ్యేలా చేయాలి అంటే దానికోసం ఎనర్జీ అనేది కావాలి. సో ఎనర్జీ అంటే మనం ఏదైనా ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ మెకానికల్ ఎనర్జీ కానీ చేయాలి అంటే మనకి అక్కడ పవర్ సప్లై కావాలి, ఇంకా చాలా కావాలన్నమాట. బట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. మన కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించడం కోసం చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ లో కార్బన్ ఎమిషన్స్ వచ్చే విధంగా తీసుకోవాలి. అందుకోసమే తిరిగి ఉత్పాదన అయ్యేటువంటి విధమైనదన్నా తీసుకోవాలి, లేదా అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తితోటి ఎనర్జీ అనేది తీసుకోవాలి. లేదా కుదరకపోతే మనం ఇక్కడ తీసుకున్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉందంటే జియోథర్మల్ ఎనర్జీని తీసుకున్నాం. సో జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి ఉష్ణ శక్తినే మనం ఇక్కడ ఎనర్జీగా వాడుకొని ఆ డివైస్ అనేది రన్ చేయడానికి ఉపయోగించాం. సో ఆ విధంగా చేయాలన్నమాట. అంతేకాని మనం పవర్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా తీసుకుంటే అది ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అండ్ కాస్ట్ పరంగా అయితే దీన్ని తయారు చేయడం, ఆపరేట్ చేయడం అనేది ఏ విధంగా ఉంటుందంటే కొంచెం చిన్న స్కేల్లో చేయాలంటే పాసిబుల్ అయ్యేటువంటిది కాదు. దానివల్ల యూజ్ ఉంటుంది అనమాట. అందువల్ల చాలా పెద్ద ఎత్తున పెట్టాలి అంటే ఇది ఖచ్చితంగా చాలా ఖరీదైనదిగా ఉంటుంది. అది ఏ ఒక్కరి వల్ల అవ్వడం అనేది సాధ్యపడదు అనమాట. సో గవర్నమెంట్స్ ఎక్కువగా పాసిబిలిటీ తీసుకొని ఏర్పాటు చేసినప్పుడే, ఎక్కువ నిధులు కేటాయించినప్పుడే ఇలాంటివి ఏర్పాటు చేయడం అనేది సాధ్యపడుతుంది. స్కేలబిలిటీ. సో ఇక్కడ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ మెథడ్స్ అనేవి ఏవైతే వాడుతున్నామో దానివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి అని మనకు అర్థమవుతుంది. కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎంత తగ్గుతాయి? ఒక రేటింగ్ అనేది ఉందా? అంటే మనం ఇక్కడ 1 కేజీ రాయి ఉందంటే ఇది 1 కేజీ రాయి కాబట్టి కన్ఫామ్గా 1 కేజీ రాయి బరువు ఉందని చెప్తాం. కానీ ఇక్కడ ఎమిషన్స్ అనేవి ఎంత ఎత్తున తగ్గించబడుతున్నాయి. మనం ఒక ప్లాంట్ ఏర్పాటు చేసాం. ఒక ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ 60 టన్నుల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది అని కన్ఫామ్గా చెప్పగలిగితే అలాంటి ప్లాంట్స్ ఒక 2, 3, 4 ఇలా ఏర్పాటు చేసినప్పుడు 240 మెట్రిక్ టన్నుల వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాము అని చెప్పగలగాలి. కానీ ఇక్కడ పర్టికులర్ వాల్యూ అనేది లేదు. అంటే అక్కడ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరింగ్ మెథడ్ ద్వారా స్కేల్ చేయడానికి వీలుగా లేదనమాట. అది ఒక డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ న్యాచురల్ సొల్యూషన్స్ని వాడుకోకుండా మార్చడానికి ఇది ఒక టెక్నాలజీగా అవుతుంది. జనరల్గా మనం కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి అంటే మనం ఏం చేస్తాం? మొక్కల్ని పెంచాలి అని చెప్తాం. సో మొక్కల్ని పెంచకుండా మానేసి ఇటువంటి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరింగ్ టెక్నాలజీస్ని వాడమని ప్రజలకి మనం పిలుపునిచ్చినట్లుగా అవుతుందన్నమాట. అందుకోసమే అలా తగ్గించాలి అంటే మనం మొక్కల్ని పెంచాలి అనేటువంటి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాం. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. సో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ పరంగా అంటే ఇక్కడ CO2 ఎమిషన్స్ని మనం తీసుకుంటున్నాం కదా, అలాగే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తీసుకోవడానికి ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ఇక్కడ ప్రీ కంబషన్ క్యాప్చర్ అనేటువంటిది ఉంది, పోస్ట్ కంబషన్ క్యాప్చర్, ఆక్సీ ఫ్యూయల్ కంబషన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి DAC టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ టెక్నాలజీస్ అనేవి ఎటువంటి ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇటువంటి న్యూస్ చూద్దాం. ఎలక్ట్రో స్వింగ్ అబ్జార్ప్షన్ మెథడ్. సో ఎలక్ట్రో స్వింగ్ అబ్జార్ప్షన్ మెథడ్లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది ఉపయోగిస్తారు. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏ విధంగా ఒక సాలిడ్ ఎలక్ట్రోడ్ లాంటిది ఉపయోగిస్తారు అనమాట. ఈ సాలిడ్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో అది కార్బన్ డైఆక్సైడ్ని తనలోకి తీసుకుంటుంది. ఎప్పుడు? నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉన్నప్పుడు. అంటే ఒక రాడ్ కనుక తీసుకుంటే ఈ ఎలక్ట్రోడ్ అనేది తీసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్డ్గా ఉన్నప్పుడేమో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. అది కూడా కొంతవరకు ప్యూరిఫై చేసి రిలీజ్ చేసే విధంగా ఈ ఎలక్ట్రో స్వింగ్ అబ్జార్ప్షన్ మెథడ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఇది ప్రజెంట్ అయితే యునైటెడ్ స్టేట్స్లో, యునైటెడ్ కింగ్డమ్ ఇట్లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ ఈ ఎలక్ట్రోడ్ ద్వారా
కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించేటువంటి విధానాలు అనేవి వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు. జియోలైట్స్. సో జియోలైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ మెథడ్స్లో ఉన్నటువంటి కొన్ని విధానాలు అనమాట. దీనిలో ఏంటంటే ఒక పోరస్ స్ట్రక్చర్ అనేది తీసుకుంటారు. అంటే జల్లెడ లాంటి నిర్మాణాలు అనేవి తీసుకొని వాటి గుండా కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి గాలి అనేది ఫ్లో అయ్యే విధంగా చేస్తారు. అలా ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఒక తెర లాంటి నిర్మాణం తీసుకొని, ఇది ఒక బాగా జల్లెడలాగా రంధ్రాలు ఉన్నటువంటి నిర్మాణం, దీనిలోకి CO2తో కూడినటువంటి గాలి అనేది ఫ్లో అయ్యే విధంగా చేస్తారు. సో దీని ద్వారా బయటకు వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో అందులో CO2 అనేది ఉండదన్నమాట. CO2 లేని గాలి అనేది రిలీజ్ చేస్తారు. అవి అక్కడ ఉపయోగించేటువంటిది జియోలైట్స్ అనమాట. ఆ తెరల్ లాంటి నిర్మాణాలని జియోలైట్స్గా పిలుస్తుంటారు. సో ఇదైతే ఈ యొక్క డైరెక్ట్ ఎయిర్ క్యాప్చరింగ్ ఉన్నటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో అవి వాటిలో ఉపయోగించేటువంటి విధానం ఏంటంటే జియోలైట్స్ అనమాట. ప్రజెంట్ నార్వే ప్రాంతంలో ఇటువంటివి వినియోగిస్తున్నారు. బట్ వీటిది ఎంత పాసిబిలిటీ ఉంది, ఎంత వర్కింగ్ పరంగా ఎంత బాగుంది అంటే 2025 కల్లా కూడా ఈ యొక్క ప్లాంట్స్ ద్వారా 2000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ప్రతి సంవత్సరం తొలగించే విధంగా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఇంప్లాంట్ అయ్యి ఉన్నాయి. 2022 నుంచి స్టార్ట్ అయింది. 2023, 2024, 2025 కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు 2000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాల్యూని ఒక సంవత్సరానికి తొలగించే విధంగా, అంటే 3 సంవత్సరాల పాటు అన్నప్పుడు నియర్లీ 6000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి గాల్లోంచి తీసివేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్యాసివ్ డిఏసి. సో ప్యాసివ్ డిఏసి మెథడ్ ఏదైతే ఉందో దీనిలో ఏ విధంగా అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. మనకు తెలుసు, మనకి ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాంతో కనుక CO2 చర్య జరిపితే మనకేమొస్తుంది, లైమ్ స్టోన్ అనేది వస్తుంది. సో లైమ్ స్టోన్ రిలీజ్ అవుతుంది. ఏ విధంగా, కాల్షియం కార్బోనేట్ అని చదువుకుంటాం. సో కాల్షియం కార్బోనేట్ అనేది మనం రెడీ అవుతుందని మనం చదువుకున్నాం. అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపే విధంగా చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం లైమ్ స్టోన్గా మారుతుంది. లైమ్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం బిల్డింగ్ మెటీరియల్గా ఉపయోగించుకోవడానికి మనకి సహాయపడుతుంది అనమాట. సో ఇటువంటి ప్రాసెస్ని ఎక్కడ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే యునైటెడ్ నేషన్స్లో ఇటువంటి ప్రాసెస్ అనేది ఆల్రెడీ ఉందన్నమాట. అండ్ దీన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి పవర్ జనరేషన్ ఏంటంటే రెన్యూబుల్ పవర్ జనరేషన్ ద్వారా ఈ CO2ని సపరేట్ చేసి లైమ్ స్టోన్గా మారుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.